డాక్టర్ కడియాల రాజేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. మనందరి హర్షధ్వానాల్ని వినిపిద్దాం. డాక్టర్ కడియాల రాజేంద్ర గారు సింగిల్ స్మైల్ కెన్ రిజాల్వ్ అ మిలియన్ వర్రీస్ అని అంటారు. వైద్య విద్యా పారాయణులు అత్యాధునిక పరికరాలతో సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో రాణిస్తూ ఎంతో మందికి అందమైన చిరునవ్వులను అందించిన నిపుణులు డాక్టర్ కడియాల రాజేంద్ర గారు. సౌహార్ద్రమూర్తి, నిత్య కృషే ఆయన స్ఫూర్తి. అటువంటి ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ కడియాల రాజేంద్ర గారికి ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, పద్మ విభూషణ్, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు. రాజేంద్ర గారిని దయచేసి క్లుప్తంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమయాభావం కారణంగా దయచేసి. అందరికీ నమస్కారం. ఈరోజు శివశంకరుడు మనకు వరాలు ఇవ్వటానికి ఈరోజు నూతన సంవత్సరంలో వచ్చారు. ఆయనకి పాదాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చిరంజీవి గారు మనకి ఇంత అవకాశాన్ని ఇవ్వటం ఎంత అదృష్టం. అట్లాగే ఈరోజు నేను ఈరోజు ఇంత ఇక్కడ ఉండటానికి కారణం చిరంజీవి గారు. ఆయన బ్లడ్ బ్యాంకు ద్వారా ఆయన ఇచ్చిన బ్లడ్ వలన కోవిడ్ టైంలో ఎంతోమంది బతికారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఒక ఆంజనేయుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు గారు? తోట సత్యనారాయణ గారు. ఈయన ఎందుకు నేను చెప్పాల్సిన అవసరం వస్తూ ఉందంటే, ఈయన ఎప్పుడూ ఒక లెటర్ పంపిస్తూ ఉంటారు, వీళ్ళకి సర్జరీలు చేయాలి, వాళ్ళకి సర్జరీలు చేయాలని. ఎప్పుడు కూడా ఇంత అంత అని అమౌంట్లు చెప్తూ ఉంటారు, కానీ మేము ఏ రోజు కూడా మేము ఆయన చూడలేదు. అట్లాగే చంద్రశేఖర్ గారిని చూడలేదు. కానీ ఒకరోజు 50 లక్షల రూపాయలు పంపించి ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు, ఇంతమందికి సర్జరీలు చేశారని చెప్పడం జరిగింది. ఇది నాకు ఇవ్వాల్సిన గౌరవం కాదు, ఇది తోట చంద్రశేఖర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం. ఎందుకంటే ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే 50 లక్షలు కాదు, అది వెనక్కి పంపిస్తా, మీతో అసోసియేషన్ ఇంపార్టెంట్, సమాజానికి మీరు చేస్తున్న సేవ ఇంపార్టెంట్ అనేది. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తులను చూస్తున్నాను. ఒకరు చంద్రశేఖర్ గారు, ఇంకొకరు చిరంజీవి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నేను చిరంజీవి గారిని మళ్ళీ ఒక్కసారి ఈరోజు రేపట్లో కలిసి